ఇవాళ ఫ్లోరల్ ప్యాటర్న్ క్రోషెట్ ఒకటి షేర్ చేశాను కదా. సింగిల్ ఫ్లవర్స్ అయినా చేయొచ్చు, లేదంటే ఇలా కంటిన్యూస్ ఫ్లోరల్ ప్యాటర్న్స్ కూడా చేయొచ్చు. ఇంతకుముందు మనం లైవ్ సెషన్స్లోని చూసాము, వీడియోస్లో కూడా చూసాము కదా. తోరన్స్కి ఇలా హ్యాంగింగ్స్ లాగా బాగుంటాయి అనమాట. జస్ట్ కంటిన్యూ చేయొచ్చు ఇలాగా. ఒక ఫ్యూ చైన్స్, జస్ట్ లైక్ ఒక 15-16 చైన్స్ ఇలాగా సెపరేషన్స్ చైన్స్ తీసుకొని 4th చైన్లో ఇలా స్లిప్ స్టిచ్ వేస్తూ మళ్ళీ ఈ ఫ్లవర్ ప్యాటర్న్ కంటిన్యూ చేయడమే అనమాట. ఈజీ ఫ్లవర్ ప్యాటర్నే, కొంచెం ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. ఇలాంటి ఫ్లోరల్ ప్యాటర్న్స్ క్రోషెట్ చేయడానికి టైం అండ్ పేషెన్స్ అవసరం. రిజల్ట్ ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగా వస్తాయి. డోర్ కర్టన్స్ లాగా లేదా విండో కర్టన్స్ లాగా. ఇలా ఒక 8-10 రోస్ చేసిన తర్వాత కర్టన్స్ లాగా డిజైన్ చేయొచ్చు. ఈ ఫ్లోరల్ ప్యాటర్న్స్ అనే కాదు, ఇంకా మన ఛానల్లో చాలానే ఫ్లోరల్ ప్యాటర్న్స్ చూసాం. కంటిన్యూస్ ఫ్లోరల్ ప్యాటర్న్స్, ఏ ఫ్లోరల్ ప్యాటర్న్స్ అయినా కర్టన్స్ లాగా బాగుంటాయి అన్నమాట. ఇంతకుముందు లైవ్ సెషన్లోని తోరన్ ఎలా క్రోషెట్ చేయాలో చూసాము. తోరన్ పట్టి, అలాగే ఫ్లోరల్స్, ఈజీ ఫ్లోరల్స్ అనమాట. అవి సింపుల్ ఫ్లోరల్స్. ఇలా కూడా క్రోషెట్ చేయొచ్చు. ఇది కాస్త అడ్వాన్స్డ్ ప్యాటర్న్ కదా, కొంచెం ప్రాక్టీస్ మీద వస్తుంది అనమాట. ఎలా అయినా చేయొచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి, చాలానే వేస్ చూసాం మనం ఫ్లోరల్ ప్యాటర్న్స్ క్రోషెట్. కొత్తగా యాడ్ అయిన వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి వీడియోస్ అన్నీను. ఇలా ఒక 9-10 ఫ్లవర్స్ కంటిన్యూస్గా క్రోషెట్ చేసిన తర్వాత, అలాగే కొన్ని రోజ్ క్రోషెట్ చేసిన తర్వాత తోరన్ పట్టీకి అటాచ్ చేసేయడమే. బాగుంటాయి తోరన్స్ లాగాను, కొంచెం యూనిక్గా ఉంటాయి ఈ ఫ్లవర్స్.